Hi students, welcome to ISCA online classes. In this section, we are going to discuss about Grand Test Paper 95, Physics and Chemistry Bits Explanation. So first question, question number 92. Polythene, dash యొక్క polymer. Polythene, okay. So dash యొక్క polymer అని అడుగుతున్నారు. Polymer. So poly అంటే many, ఎక్కువ, మర్ అంటే యూనిట్, ఓకే. సో యూనిట్లు అనేటువంటిదిగా తీసుకుంటాం. సో ఎక్కువ యూనిట్లు కలిగినటువంటి దాన్ని ఏమంటారు? పాలిమర్ అంటారు. సో ఈ పాలిథిన్ అనేది దేని నుంచి తయారు చేస్తారంటే ఇథిలీన్ అనేటువంటి దాని నుంచి తయారు చేస్తారు. ఇథిలీన్ అనేటువంటి దాని నుంచి తయారు చేస్తారు. సో ఇథిలీన్ ఎన్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్‌ని తీసుకుంటారు. ఎన్ నెంబర్ ఆఫ్ సంఖ్యలో ఇథిలీన్ అనేటువంటి అణువులను తీసుకొని అధిక ఉష్ణోగ్రత మరియు అధిక పీడనం వద్ద చర్య పొందిస్తే ఆటోమేటిక్‌గా ఇది ఈ ఇథిలీన్ అనేది ఎలా మారిపోతుంది? పాలిథీన్‌గా మారిపోతుంది. ఓకే. సో దీన్ని ఈ పద్ధతిని ఏమంటారు? ఇవి మోనోమర్‌లనమాట. మోనోమర్ అంటే ఒక్క యూనిట్‌ని ఏమంటారు అంటే మోనోమర్ అంటారు. సో 2 యూనిట్‌లని డైమర్ అని, 3 ఉంటే ట్రైమర్ అని ఇలా చెప్తారనమాట. సో 4 అంతకంటే ఎక్కువగా గనక ఉంటే వాటిని పాలిమర్ అనేటువంటిదిగా చెప్తారు. సో అధిక మొత్తంలో ఉండేటువంటివి. సో ఈ పాలిథీన్ అనేది తీసుకుంటే వీటిలో కొన్ని కోట్ల ఇథిలీన్ అణువులు అనేటువంటిది ఉంటాయి. ఇలా మోనోమర్ పాలిథీన్‌గా మారటాన్ని ఏమంటారు అంటే పొలిమరీకరణం అంటారు. పొలిమరైజేషన్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే. సో ఇక్కడ అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనం దగ్గర మాత్రమే నీకు పాలిథీన్ అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే పాలిమర్ అనేది ఏర్పడుతుందనమాట. అయితే జిగ్లర్ మరియు నట్టా అనేటువంటి శాస్త్రవేత్తలు జిగ్లర్, నట్టా. సో వీళ్ళేం చేశారంటే ఒక ఒక ఉత్ప్రేరకాన్ని తయారు చేశారు. ఉత్ప్రేరకంని తయారు చేశారు. సో ఈ ఉత్ప్రేరకాన్ని ఆధారంగా చేసుకొని అల్యూమినియంకి సంబంధించినటువంటి ఆల్కైడ్‌ని, నెక్స్ట్ టైటానియం క్లోరైడ్, సో ఇలాంటి దాన్ని ఏమంటారు అంటే జిగ్లర్ నట్టా కెటలిస్ట్ అంటారు. జిగ్లర్ నట్టా ఉత్ప్రేరకం అని. ఈ ఉత్ప్రేరకాన్ని వినియోగిస్తే గది ఉష్ణోగ్రత వద్దే మనం పాలిమర్‌ని తయారు చేయొచ్చు. మామూలుగా ఇథిలీన్‌ని పాలిథీన్‌గా మార్చాలంటే హై టెంపరేచర్, హై ప్రెషర్‌ని వాడుతున్నాం. సో ఇంత టెంపరేచర్, ప్రెషర్‌ని వాడాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకనే గది ఉష్ణోగ్రత వద్ద చేయటానికి అనుకూలంగా వీళ్ళు ఈ ఉత్ప్రేరకాన్ని తయారు చేశారు. ఓకే. సో ఈ పద్ధతిని పొలిమరీకరణం అంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగించేటువంటి ఆ పాలిమర్ పేరు కూడా ఏంటంటే పాలిథిన్ అనమాట. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అధికంగా వినియోగించే పాలిమర్. సో ఈ పాలిథిన్‌ని రీసైక్లింగ్ చేయాలంటే దాని యొక్క మందం అనేటువంటిది 50 మైక్రాన్స్ కంటే అధికంగా ఉండాలి. ఓకే. సో ఇలాంటి వస్తువుల యొక్క మందాన్ని కొలవడానికి యూనిట్‌గా ఏం వాడతారు? మైక్రాన్ అనేటువంటి దాన్ని వాడతారు. ఓకే. సో కాబట్టి క్వెషన్ నంబర్ 92కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఇథిలీన్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 93. ఈ క్రింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు? ఈ క్రింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ వాయువు కాదు అంటున్నాడు. యెస్. సో అసలు ఇంతకీ గ్రీన్ హౌస్ వాయువు అంటే ఏంటి? మన భూమిని తీసుకున్నట్లయితే సూర్యుడి నుండి ఉండేటువంటి ఆ దూరాన్ని ఒక ఖగోళ ప్రమాణం 1 ఆస్ట్రోనాటికల్ యూనిట్‌గా చెప్తాం. సో వీటి నుంచి వచ్చేటువంటి ఆ సౌర కిరణాలు ఏవైతే ఉన్నాయో భూమిని తాకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ ఇవి వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా ఈ భూమి చుట్టూ ఉండేటువంటి వాయువులు ఏం చేస్తాయి? అడ్డగిస్తాయి. అలా అడ్డగించడం వలన ఆ ఉష్ణం అనేటువంటిది ఎక్కువ సేపు ఈ భూమికి సరౌండింగ్‌లోనే ఉండిపోతుందనమాట. అలా ఉండటం వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది. దాన్నే ఏమంటామంటే గ్లోబల్ వార్మింగ్ అంటాం. గ్లోబల్ వార్మింగ్. భూమి యొక్క ఉష్ణోగ్రత పెరగడాన్ని గ్లోబల్ వార్మింగ్ అంటారు. ఎవరి వల్ల పెరుగుతుంది? గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా పెరుగుతుంది. గ్రీన్ హౌస్ వాయువులు, హరిత వాయువులని కూడా అంటాం. గ్రీన్ హౌస్ వాయువుల వలన పెరుగుతుంది. ఏంటవి? క్లోరో, ఫ్లోరో కార్బన్లు అనేటువంటిది CFC అంటారు. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ అనేటువంటిది, నెక్స్ట్ మీథేన్ అనేటువంటిది CH4గా తీసుకుంటాం. నెక్స్ట్
వాతావరణంలోని తేమ, తేమ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఓజోన్ అనేటువంటిది. ఓజోన్. ఓకే. రైట్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి నైట్రోజన్ యొక్క నైట్రోజన్. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్‌లు. నైట్రోజన్ యొక్క ఆక్సైడ్‌లు. ఆక్సైడ్‌లు. ఓకే. సో, నైట్రోజన్ యొక్క ఆక్సైడ్‌లు అంటే ఎస్పెషల్లీ నైట్రస్ ఆక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ ఇలాంటి వాటిని నైట్రస్ ఆక్సైడ్ ఇలాంటి వాటిని ఎక్కువ మొత్తంలో కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్ అనమాట. ఓకే. రైట్. సో, ఇవి మాత్రమే గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమవుతాయి. రిమైనింగ్ వేటిని కూడా కన్సిడర్ చేయం. అంటే క్లోరోఫ్లోరో కార్బన్ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే. మీథేను కరెక్టే. కార్బన్ డయాక్సైడ్ కూడా గ్రీన్ హౌస్ వాయువే. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ డి నత్రజని అనేది మాత్రం కాదనమాట. కాబట్టి ఆప్షన్ డి క్వెషన్ నంబర్ 93కి ఆన్సర్ డి అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. బేకింగ్ సోడాపై నిమ్మరసం పడినప్పుడు చిన్న చిన్న బుడగలు ఏర్పడతాయి. అయితే ఈ క్రింది వాటిలో అది ఏ వాయువుని సూచిస్తుంది అంటున్నాడు. సో, నిమ్మరసం. నిమ్మరసం. నిమ్మరసం అంటే సిట్రిక్ ఆమ్లాన్ని నిమ్మరసం అంటాం. సిట్రిక్ ఆమ్లం. సో, ఆమ్లం అంటున్నాం కాబట్టి ఇది H+ అనేటువంటి అయాన్‌ని విడుదల చేస్తుందనమాట. యాక్చువల్‌గా దీనిలో COOH అనేటువంటి ఒక గ్రూప్ ఉంటుంది. సో, ఏదో సమ్ ఆల్కైల్ అనమాట. సో, ఈ ఈ అంటే బల్కీగా ఉంటుంది. చైన్ అనేది బల్కీగా ఉంటుంది. ఇలా బల్కీగా ఉంటుంది. సో, ఇక్కడ ఒక COOH గ్రూప్ అనేటువంటిది, ఇక్కడ ఒక COOH గ్రూప్ ఈ ఓరియెంటెడ్‌లో ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే సిట్రిక్ ఆమ్లంలో H+ అయాన్స్‌ని విడుదల చేయగలిగిన క్యాపబిలిటీ ఉంటుంది. రైట్. సో, ఇలాంటి దానికి వాడు ఏం కలిపానంటున్నాడు? బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే బేకింగ్ సోడా. బేకింగ్ సోడా అంటే ఏమని జెప్తాం? బేకింగ్ సోడా. సోడియం బైకార్బోనేట్. సోడియం సోడియం బైకార్బోనేట్‌ని బేకింగ్ సోడాగా తీసుకుంటారు. ఓకే. రైట్. సో, ఇలాంటి బేకింగ్ సోడా మీద ఆమ్లం గనక వస్తే సో, ఇక్కడున్నటువంటి బైకార్బోనేట్ ఉంది గదా! ఈ బైకార్బోనేట్ H+ అయాన్స్‌తో రియాక్ట్ అయిపోయి దీని నుంచి CO2 అనేటువంటి ఒక గ్యాస్ వస్తుందనమాట. ఆ గ్యాస్ వచ్చిందని మనకెలా తెలుస్తుంది? దానిలో నుంచి అంటే ఆ బేకింగ్ సోడాకి నిమ్మరసం కలపంగానే దానిలో నుంచి ఇలాంటి చిన్న చిన్న బుడగలు లాంటివి వస్తాయి. ఈ బుడగలు గనక వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ కార్బన్ డయాక్సైడ్ విడుదలవుతుందనే చెప్తాం. సో, వీటిని ఏమంటారంటే బ్రిస్కీ ఎఫర్సెన్స్ అంటారు. సో, ఇలాంటి చిన్న చిన్న బుడగలు ఏర్పడడానికి ఒకే ఒక వాయువు కారణమవుతుంది. దాని పేరే కార్బన్ డయాక్సైడ్. మీరు కార్క్ సోడా ఇలాంటి వాటిని తీసుకున్నట్లయితే వాడు ఆ గ్యాస్ పట్టిన తర్వాత ఆ బాటిల్‌లో గ్యాస్‌ని ఫిల్ చేసి మనకి ఇచ్చిన తర్వాత వాటర్‌లో సో, మీరు తాగకుండా అలాగే ఉంటే కొంత టైంకి చూడండి చిన్న చిన్న బ్రిస్కీ ఎఫర్సెన్స్ బయటకొచ్చేస్తా ఉంటాయి. ఓకే. సో, అంటే కార్బన్ డయాక్సైడ్‌ని విడుదల చేస్తుంది. ప్లస్ సోడియం సిట్రేట్ అనేటువంటి దాన్ని ఏర్పరుస్తుంది. సోడియం, సోడియం సిట్రేట్. సోడియం సిట్రేట్ అనేటువంటి వాటిని ఏర్పరుస్తుందనమాట. ఓకే. సో, దీన్ని ఏమంటారు అంటే కార్బన్ డయాక్సైడ్ ఫార్మ్ అయినదిగా తీసుకుంటాం. ఓకే. రైట్. సో, అంటే ఆప్షన్ 94కి ఆప్షన్ సి అనేటువంటిది కార్బన్ డయాక్సైడ్. హైడ్రోజన్ గాని, ఆక్సిజన్ ఇలాంటి వాయువులేమి ఏర్పడవు. బైకార్బోనేట్‌కి ఎప్పుడు యాసిడ్ కలిపినా గుర్తుపెట్టుకోండి. బైకార్బోనేట్. బైకార్బోనేట్. బైకార్బోనేట్‌కి ఎప్పుడు యాసిడ్ కలిపినా ఖచ్చితంగా కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. ఓకే. సో, ఇలా యారో మార్క్ పైకి రాసామంటే గ్యాస్ అని అర్థం అది. గ్యాస్ అని ఇండికేషన్ అనమాట. వాయువుగా సూచిస్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. గన్ పౌడర్ డాష్ యొక్క మిశ్రమం. గన్ పౌడర్ అనేటువంటిది ఒక పేలుడు పదార్థం. పేలుడు పదార్థం. సో, ఈ గన్ పౌడర్‌లో ఇప్పుడు తోటాలు ఇలాంటివి ఉంటాయి గదా! వాటిలో ఈ పౌడర్ అనేది ఉంటుంది. ఆ పౌడర్ ఏంటంటే పొటాషియం నైట్రేట్. KNO3 అనేటువంటి పౌడరు. నెక్స్ట్ సల్ఫర్ అనేటువంటిది. సల్ఫర్ ప్లస్ కర్బన పొడి అనేది. కర్బన పొడి. కర్బన పొడి. ఓకే. ఈ మిశ్రమాన్ని ఏమంటారంటే గన్ పౌడర్ అంటారు. సో, KNO3 అంటే ఏమని చెప్తున్నాను? పొటాషియం నైట్రేట్. పొటాషియం. పొటాషియం నైట్రేట్. పొటాషియం నైట్రేట్‌ని గన్ పౌడర్ అంటారు. సారీ KNO3గా తీసుకుంటాం. సో, దీన్ని ఇండియన్ సాల్ట్ పీటర్ అని కూడా అంటారు. ఇండియన్ సాల్ట్ పీటర్. ఇండియన్ సాల్ట్ పీటర్ అంటారు. సో, ఇది సల్ఫర్. సల్ఫర్ ప్లస్ బొగ్గు పొడి.
అంటే ఆప్షన్ సి అనే దాన్ని తీసుకుంటాం. ఆప్షన్ సి. సో, ఇది నైట్రేట్ అండి. నైట్రేట్ అంటే NO3-. అదే నైట్రైట్ అంటే NO2- అనమాట. చిన్న డిఫరెన్స్ ఉంది. ఈ నైట్రేట్ వల్ల వచ్చేటువంటి జబ్బుని మెథ్ హెమోగ్లోబినిమియాగా చెప్తారు. మెత్ హెమోగ్లోబినిమియా. గ్లోబినిమియా. అంటే నీటిలో నైట్రేట్లు అధికంగా ఉండటం వల్ల వచ్చేటువంటి జబ్బనమాట మెత్ హెమోగ్లోబినిమియా అనేది. సాధారణంగా నీటిలో 45 మిల్లీగ్రామ్స్ పర్ లీటర్ ఉండాలి. అంతకంటే ఎక్కువగా గనక ఉంటే నైట్రేట్ ఈ మెత్ హెమోగ్లోబినిమియా లేదంటే బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటువంటి జబ్బొస్తుంది. బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటువంటి జబ్బనమాట. ఓకే. సో, క్వెషన్ నంబర్ 95కి ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఉష్ణ విలోమం. ఉష్ణ విలోమం అంటే ఉష్ణ విలోమం డాష్‌గా ఉంటుంది అంటున్నాడు. ఓకే. ధనాత్మక పతన రేటు, రుణాత్మక పతన రేటు, తటస్థంగా ఉంటుంది. వీటిలో ఏది కాదు. సో, ఉష్ణ విలోమం. విలోమం అంటే టెంపరేచర్ ఇన్వర్షన్ అనమాట. టెంపరేచర్ ఇన్వర్షన్. టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది తీసుకుంటాం. సో, ఇదెప్పుడు కూడా ఎలా ఉంటుంది అంటున్నాడు. సరే. ఎలా ఉంటుందనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పతన రేటు అనేటువంటి ఒక వర్డ్ ఇచ్చారిక్కడ. పతన రేటు అంటే ఏంటో చూద్దాం. పతన రేటు. అంటే లాప్స్ రేట్ అంటారు దీన్ని. లాప్స్ రేట్. అంటే ఇప్పుడు ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిందనుకోండి. ఉష్ణోగ్రత ఎత్తుని ఆధారంగా చేసుకొని ఈ పతన రేట్ అనేటువంటి కాన్సెప్ట్‌ని మాట్లాడతాం అనమాట. అంటే ఆహ్, మనం ఈ భూమి నుంచి పైకి వెళ్తున్న కొలది ఏమవుతుంది? ఎత్తనేది గనక పెరిగితే, హైట్ అనేటువంటిది గనక పెరిగితే టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుంది? తగ్గుతుంది. ఓకే. సో, ఈ హైట్‌కి, టెంపరేచర్‌కి ఉన్నటువంటి ఆహ్, నిష్ ఆహ్, ఆహ్, రిలేషన్‌ని తీసుకొచ్చేటువంటి ఆ కాన్సెప్ట్ ఏంటంటే పతన రేటు అనమాట. ఓకే. సో, ఉష్ణోగ్రత అనేటువంటిది క్రమేపీ తగ్గుతా ఉండటం లేదంటే మార్పనేటువంటిది ఉంటుందనమాట. ఎక్కడికి వెళ్ళినప్పుడు భూమి నుంచి పైకి వెళ్తున్నప్పుడు. ఓకే. అటువంటి అంశాన్ని తెలియజేసే దాన్నే ఏమంటారు? పతన రేటు అనేటువంటిది అంటారు. పతన రేటు. ఓకే. రైట్. సో, ఇది హైట్‌కి, టెంపరేచర్‌కి ఉన్నటువంటి ఆ రిలేషన్ గురించి రిలేషన్‌ని ఇండికేట్ చేస్తుంది. ఓకే. రైట్. సో, అయితే ఇప్పుడు మన భూమి అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి. సో, ఈ భూమి చుట్టూ కూడా వాతావరణం అనేటువంటిది ఉంది. వాతావరణం. ఓకే. సో, సుమారు 12 కిలోమీటర్ల వరకు వాతావరణంలో 90% గ్యాసెస్ ఒక్క ట్రోపోస్పియర్‌లోనే ఉన్నాయి. ట్రోపోస్పియర్. ట్రోపో ఆవరణంలో ఉన్నాయి. ఓకే. నేనేమంటున్నానో అర్థమవుతుంది గదా! సో, మన భూమి చుట్టూ కూడా వాతావరణం అనేటువంటిది ఉంది. సో, ఉన్నటువంటి వాతావరణంలోని వాయువులు సుమారు 90% వాయువులు ఏ ఆవరణంలో ఉన్నాయి? ఒక్క ట్రోపో ఆవరణంలోనే ఉన్నాయి. అయితే ఈ ట్రోపో ఆవరణంలో ఉష్ణోగ్రత అనేటువంటిది ఎలా ఉంటుంది? ఎత్తుకు వెళుతున్న కొలది. సో, మనమున్నటువంటి ప్లేస్ నుంచి ఇలా పైకి పోతున్నామనుకోండి. ఇలా సాధారణంగా పైకి వెళ్తున్నప్పుడు అంటే హైట్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ అనేటువంటిది ఏమవుతుంది? ఉష్ణోగ్రత అనేటువంటిది తగ్గుతుందనమాట. ఆహ్, ఓకే. సో, ఇటువంటి దాన్ని ఏమంటారంటే సాధారణ ఆహ్, ఉష్ణోగ్రత సాధారణ మార్పుగా తీసుకుంటాం. ఓకే. సాధారణ మార్పుగా తీసుకుంటాం. సాధారణ మార్పు. సో, సాధారణ మార్పు జరిగినప్పుడు ఈ భూమికి పైన వేడి గాలులనేటువంటిదుంటాయి. వేడి గాలులు. ఓకే. వార్మర్ ఎయిర్ అనేటువంటిది చెప్తాం. దీనిపైన ఏముంటాయి? చల్లటి గాలులనేటువంటిదుంటాయి. చల్లటి గాలులు. నెక్స్ట్ ఇంకా పైన బాగా చల్లగా ఉన్నటువంటి గాలులుంటాయి. బాగా చల్లగా ఉన్నటువంటి గాలులనేటువంటిదుంటాయి. ఓకే. సాధారణంగా జరిగేటువంటి కండిషన్ ఇది. నార్మల్ కండిషన్‌గా జెప్తాం. బట్ ఉష్ణ విలోమం అనేది తీసుకున్నట్లయితే ఉష్ణ విలోమం. ఈ భూమి మీద ఈ వాతావరణంలో చాలా మార్పులనేటువంటిదొచ్చినియి. దానికి కారణం ఏంటి? పొల్యూషన్. కాలుష్యం అనేది.
ఈ వ ఈ ఫ్యాక్టరీలు వీటి నుంచి వచ్చినటువంటి వివిధ రకాల వాయువులు అధిక మొత్తంలో ఉండటం వలన, అధిక మొత్తంలో ఈ భూమి చుట్టూ ఉండిపోవటం వలన ఏమైందంటే, సాధారణంగా ఉండాల్సినటువంటి ఈ కండిషన్ మారిపోతుందనమాట. ఎలా మారిపోతుంది? ఇదిగోండి ఇది భూమి యొక్క ఉపరితలం. ఈ ఉపరితలానికి పైన చల్లటి గాలులొస్తున్నాయి. చల్లటి గాలులు. చల్లటి గాలులుంటున్నాయి. సో, దీనిపైన వచ్చేసరికి వేడి గాలులనేటువంటిది ఉంటున్నాయి. వేడి గాలులనేటువంటిది ఉంటున్నాయి. అంటే నీకిక్కడ ఏమైం జరిగింది? ఇన్వర్షన్ అనేటువంటిది అయిపోయింది. విలోమం జరిగింది. ఉండాల్సినటువంటి కండిషన్ కంటే అపోజిట్ కండిషన్ అనేది ఉంది. సో, దీన్నే ఏమంటారు అంటే ఉష్ణ విలోమం అనేటువంటిదిగా చెప్తారు. ఉష్ణ విలోమం. ఉష్ణ విలోమం జరగటానికి కారణం ఎవరు? వాతావరణంలోని కాలుష్య కారణులు అని చెప్తాం. కాలుష్యం అనమాట. కాలుష్యం వలన ఈ మార్పనేదొస్తుంది. మీరు ఢిల్లీ ఇలాంటి ప్రాంతాల్లో చూడండి. సో, ఈ శీతాకాలంలో తీసుకున్నట్లయితే నీకు ఈవెన్ మధ్యాహ్నం 2:00, 1:00 అయినా గాని సూర్యుడసలు కనిపించడు. ఎప్పుడొస్తాడో, ఎప్పుడెళ్తాడో సూర్యుడికి తప్ప ఎవరికీ తెలీదనమాట. సో, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళకి అస్సలు తెలీదు. ఓకే. రైట్. సో, ఉండాల్సినటువంటి ఈ ఈ కండిషన్‌ని అక్కడ ఓవర్‌కమ్ జేస్తుంది. వేసవి కాలంలో కూడా నీకు ఎక్కువ వేడనేది ఉండాలి. బట్ ఆ ఏరియాలో వచ్చేసరికి అంత పొగమంచు ఇలాంటివి దట్టంగా ఉండిపోవటం వలన సో, వేరియేషన్ అనేదొస్తుంది. అంటే ఉష్ణ విలోమం ఇలాంటి ప్రొసీజర్ అనేటువంటిది ఎక్కువ మొత్తంలో జరుగుతున్నాయన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఒక గ్రాఫ్ అనేది గనక డ్రా జేస్తే ఇది ఉష్ణోగ్రత టెంపరేచర్ సారీ ఇది హైట్ అండి. హైట్, ఎత్తనేది చెప్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసరికి టెంపరేచర్ ఉష్ణోగ్రత అనేటువంటిది. నార్మల్‌గా నువ్వు ఎక్కువ ఎత్తుకు వెళ్ళావనుకోండి, ఎక్కువ హైట్‌కి వెళ్ళినప్పుడు టెంపరేచర్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ఇది చూడండి టెంపరేచర్ తగ్గిపోయింది. ఇలా వెళ్తేనే గదా నీకు టెంపరేచర్ పెరిగేది. ఓకే. ఇలా వెళ్తే హైట్ అనేటువంటిది పెరుగుతుంది. ఓకే. సో, నువ్వు ఎక్కువ ఎత్తుకు వెళ్ళినప్పుడు టెంపరేచర్ తక్కువ వెళ్ళిపోయింది. సో, నువ్వు తక్కువ ఎత్తుకు వెళ్తున్నప్పుడు, తక్కువ హైట్‌కి వెళ్తున్నప్పుడు రైట్. తక్కువ హైట్‌కి వెళ్తున్నావు. ఇది చెప్తున్నానిప్పుడు. తక్కువ హైట్‌కెళ్ళినప్పుడు టెంపరేచర్ ఏమైపోతుంది? ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా తక్కువగా వస్తే ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. యాక్చువల్‌గా గ్రాఫ్ అనేది ఇలా రావాలి. కానీ ఇది దేనికి సాధారణంగా వచ్చేటువంటి సాధారణంగా జరిగేటువంటి మార్పులో ఈ విధంగా ఉండాలి. ల్యాప్స్ రేట్ అనేది. సాధారణ పతన రేటు అంటాం. సాధారణ పతన రేట్ అనేది ఎలా ఉండాలి? పాజిటివ్‌గా ఉంటుంది. పాజిటివ్‌గా ఉంటుంది. ఓకే. కానీ ఆహ్, ఇలా ఉండకుండా పొల్యూషన్ వల్ల ఏమైపోతుంది? ఈ విధంగా మార్పనేటువంటిది వచ్చేస్తుంది. ఓకే. సో, ఇలా వెళ్ళిపోవాల్సినటువంటి గ్రాఫ్ ఇదిగోండి ఇక్కడ కొంచెం ఎక్కువగా వచ్చేసింది. అంటే నెగెటివ్ ల్యాప్స్ రేట్ అనేది రుణాత్మక పతన రేట్ అనేది వచ్చేసింది. ఎక్కడ? ఉష్ణ విలోమం జరిగినప్పుడు. ఉష్ణ విలోమం అనేటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? నెగెటివ్‌గా ఉంటుంది ఆ పతన రేట్ అనేది. ఓకే. సో, తటస్థంగా ఎప్పుడుంటుందంటే ఉష్ణం అనేటువంటిది కాన్స్టెంట్‌గా ఉందనుకోండి. సో, నీకు అప్పుడు ల్యాప్స్ రేట్ అనేటువంటిది అంటే ఉష్ణోగ్రతలో ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు స్థిరంగా ఉన్నప్పుడు పతన రేట్ ఎలా ఉంటుందంటే 0గా ఉంటుంది. ఓకే. రైట్. సో, ఇక్కడ మనకిచ్చిన దానికి క్వెషన్ నంబర్ 96కి ఆన్సర్ ఏమని చెప్తామంటే ఆప్షన్ బి రుణాత్మక పతన రేట్ అనేది తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. శబ్ద తీవ్రతను డాష్‌లో కొలుస్తారు. సో, శబ్ద తీవ్రత ఐ అనేటువంటిది తీసుకుంటాం. ఇది ఎప్పుడూ కూడా యాంప్లిట్యూడ్ కంపన పరిమితి మీద ఆధారపడుతుంది. కంపన పరిమితి. కంపన పరిమితి గనక పెరిగితే అంటే ఇది కంపన పరిమితి అంటే. ఈ విలువని కంపన పరిమితి అంటాం. ఈ కంపన పరిమితి గనక పెరిగితే ఖచ్చితంగా నీకు ఉష్ణోగ్రత అనేటువంటిది ఏమవుతుంది? సారీ కంపన పరిమితి అనేటువంటిది పెరిగితే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అనేది ఏమవుతుంది? పెరుగుతుందనమాట. ఓకే. రైట్. సో, ఈ ఇంటెన్సిటీని చెప్పడానికి ఉపయోగించేటువంటి ఆ ప్రమాణం ఏది అంటే డెసిబెల్ అనేది చెప్తాం. డెసిబెల్ డీబీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. సో, సపోజ్ శూన్యం అనేది తీసుకున్నామనుకోండి. శూన్యంలో నీకు ధ్వని తరంగాలనేది ప్రయాణం చేస్తాయా? ధ్వని తరంగాలు. ధ్వని అనేది ఒక యాంత్రిక తరంగం. యాంత్రిక తరంగం. అంటే ధ్వని ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా యానకం కావాలి. యానకం అవసరం. యానకం లేకపోతే ఇది ప్రయాణం చేయదు. అందుకని అటువంటి వాటిని యాంత్రిక తరంగాలు మెకానికల్ వేవ్స్‌గా చెప్తారు. సో, శూన్యంలో యానకం ఏమీ ఉండదు కాబట్టి 0 డెసిబెల్ అని చెప్తాం. సో, శూన్యం కంటే 10 రెట్లు ఎక్కువగా ధ్వని ప్రసరణ జరుగుతుందనుకోండి ఏదన్నా ఒక వస్తువులో, అప్పుడు 10 డెసిబెల్ అంటాం. శూన్యం కంటే 100 రెట్లు జరుగుతుందనుకోండి,
సారీ 20 డెసిబెల్ అంటాం. 20 డెసిబెల్. శూన్యం కంటే 1000 రెట్లు ఎక్కువగా జరుగుతుందనుకోండి. ధ్వని ప్రసరణ 30 డెసిబెల్స్ అనేటువంటిది చెప్తాం. సాధారణంగా ధ్వని కాలుష్యం అంటారు. 80 డెసిబెల్స్ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ధ్వని కాలుష్యం అంటారు. ధ్వని కాలుష్యం. ధ్వని కాలుష్యం. ఓకే. రైట్. సో, ఈ శబ్ద తీవ్రతని కొలవడానికి నాయిస్ మీటర్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తారు. నాయిస్ మీటర్ అనేటువంటి దాన్ని. ఓకే. రైట్. సో, క్వెషన్ నంబర్ 97కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి. డెసిబెల్ అనే దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎలక్ట్రిక్ ఫ్యాన్ యొక్క వేగాన్ని మార్చడానికి ఉపయోగించే పరికరం ఏది? సో, ఎలక్ట్రిక్ ఫ్యాన్ ఏదైతే ఉందో దానిలో వెళ్ళేటువంటి విద్యుత్ ఆధారంగా, కరెంట్ ఆధారంగా ఇది రొటేషన్ అనేది చేస్తుంది. సో, నీకు ఎక్కువ కరెంట్ అనేది పాస్ అవుతుందా? తక్కువ కరెంట్‌ని పాస్ చేయాలా? అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, ఆ రెగ్యులేటర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే. సో, ఆ రెగ్యులేటర్ బేస్ చేసుకొని వేగం మార్చడాన్ని వీటిని మనం చేయొచ్చు. అంటే అధిక మొత్తంలో విద్యుత్‌ని లేదంటే అల్ప మొత్తంలో విద్యుత్ ఇవ్వాలనేది దీని మీద డిపెండ్ అవుతుంది. సో, ఆప్షన్ బి అనేది చెప్తాం. ఎక్కువ పంపిస్తే ఎక్కువ వేగంతో తిరుగుతుంది. తక్కువగా పంపిస్తే తక్కువ వేగంతో. అయితే అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్యాన్ లోపల ఉన్నటువంటి ఆ ఇన్‌స్ట్రుమెంట్ కెపాసిటీ మీద కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. రైట్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. మానవ శరీరం యొక్క నిరోధకత విలువ ఎంత? యెస్. సో, ఇది 10^1, 10^2, 10^3, 10^4 ఓమ్స్ అనమాట. ఓం. అంటే ఇలా ఇండికేట్ చేస్తారు ఓంని. సో, ఎంత మొత్తంలో పోతుంది? మానవ శరీరం. మానవ శరీరం కూడా ఒక విద్యుత్ బంధకంలాగా కన్సిడర్ చేస్తాం నార్మల్ కండిషన్ దగ్గర. అంటే పొడిగా ఉన్నప్పుడు మానవ శరీరం పొడిగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది. నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అదే మా శరీరంలో ఎక్కువ చెమట ఇలాంటిది పడతా ఉంటాయి కాబట్టి చెమట లేదంటే నీరు ఇలాంటివి గనక ఉంటే మానవ శరీరానికి నిరోధకత ఇంకొక విధంగా ఉంటుంది. శరీరం. మానవ శరీరంకి నిరోధకతలో మార్పుంటుంది. సో, నిరోధకత అనేటువంటిది ఎప్పుడూ కూడా ఆహ్, ప్రవాహకతకి ప్రవాహకత ప్రవాహకతకి ప్రవాహకతకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే కరెంట్ ఎక్కువగా ప్రయాణం చేస్తుందనుకోండి దానిలో. కరెంట్ ఎక్కువగా ప్రయాణం చేస్తుంటే దానిలో నిరోధకత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. రైట్. సో, ఇప్పుడు మానవ శరీరం పొడిగా ఉన్నప్పుడు విద్యుత్ ప్రసరణ అనేది చాలా చాలా తక్కువుంటుంది. అంటే ప్రవాహకత తక్కువగా ఉంటుంది. ఈ వాల్యూ తక్కువగా ఉంటుందంటే నిరోధకత ఎక్కువగా ఉంటుంది. సో, సుమారు ఇక్కడ 1,00,000 హ్మ్. ఓం అనేటువంటిదిగా చెప్తాను. నిరోధకత విలువ అనమాట. నిరోధకత. అదే ఈ నార్మల్‌గా తీసుకున్నట్లయితే వాడడిగింది ఇది. మానవ శరీరం యొక్క నిరోధకత. అంటే మామూలుగా అడిగినప్పుడు మనం దీన్నే తీసుకుంటాం. సో, చెమట ఇలాంటిది అధికంగా జనరల్‌గా మనకి జరుగుతుంది కాబట్టి ఆహ్, 1000 ఓమ్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే 10^3 ఓమ్స్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, క్వెషన్ నంబర్ 99కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. ఆప్షన్ సి. 10^3 ఓమ్ అనేది చెప్తాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. తలతన్యత యొక్క ప్రమాణాలేంటి? తలతన్యత యొక్క ప్రమాణాలు. యెస్. తలతన్యత అంటే? తలతన్యత అంటే ఏంటి? ఏదన్నా ఒక ద్రవం అనేదో ఏదన్నా ఒక ప్రవాహి గనక తీసుకున్నారనుకోండి. జనరల్‌గా ద్రవాలు, వాయువులు ఇలాంటి వాటిని ప్రవాహాలుగా తీసుకుంటే నేనొక ద్రవం తీసుకున్నాను. ఈ ద్రవంలో కొన్ని ఆహ్, వేల సంఖ్యలో అణువులనేటువంటిది అణువులు, పరమాణువులు ఇలాంటివున్నాయి. సో, నేనొక అణువుని తీసుకున్నాను. ఆ అణువు చుట్టూ కూడా 10⁻⁸ మీటర్స్ డిస్టెన్స్‌లో 10⁻⁸ మీటర్స్ డిస్టెన్స్‌లో ఉన్న అణువులన్నిటిని కూడా ఈ మధ్యలో ఉన్న అణువు ఏం చేస్తుందంటే తన వైపు ఆకర్షిస్తుంది. ఓకే. సో, నేను తీసుకున్నది నీరనుకోండి. సో, ఇవన్నీ కూడా నీటి అణువులే. ఇక్కడున్నవి హెచ్2ఓ‌లనే, ఈ మధ్యలో ఉంది కూడా హెచ్2ఓనే. ఒకే అణువుల మధ్య ఉండేటువంటి ఆ బలాల్ని ఏమంటారు అంటే ససంజన బలాలు అంటారు. ఓకే. బలాలు. ససంజన బలాలు ఎఫ్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, తలతన్యత అంటే నథింగ్ బట్ ప్రెషర్ అనేటువంటిది. ప్రెషర్ పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై ఏ అనేటువంటిది చెప్తాం కదా! ఫోర్స్ బై ఏరియా అంటాం. సో, ఇక్కడ ఉన్నటువంటి ఫోర్స్ ఆ బలాలేంటవి? ససంజన బలాలనేటువంటిది ఉన్నాయి. అంటే ఒకే అణువుల మధ్య ఉన్నటువంటి బలాలు. సో, ఇది ఎంత ఏరియాలో ఉన్నాయి అంటే ఆ లిక్విడ్ డ్రాప్ యొక్క పొడవు మీద ఆధారపడుతుందనమాట. సో, లెంత్ ఆఫ్ ద లిక్విడ్ డ్రాప్ అని చెప్తాం. నీటి బిందువు యొక్క నీటి బిందువు
నీటి బిందువు యొక్క పొడవు ఇలాంటి వాటి మీద ఆధారపడుతుంది. అంటే ఇది ఎల్ అనేటువంటిదిగా తీసుకుంటాం. సో, ఫైనల్‌గా నీకిక్కడ ఆన్సర్ సర్ఫేస్ టెన్షన్ తలతన్యత T ఫోర్స్ బై ఎల్ అనేటువంటిది. సో, ఈ ఫోర్స్‌కి ప్రమాణాలు ఏంటండి? సీజీఎస్‌లో గనక తీసుకున్నట్లయితే డైన్‌లు అని చెప్తాం. డైన్ పర్ లెంత్ అని అంటున్నాం గదా! లెంత్ అంటే సెంటీమీటర్ అనేటువంటిది. కానీ వాడు అడిగింది ఎస్ఐ యూనిట్. ఎస్ఐ యూనిట్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూనిట్స్‌గా తీసుకుంటాం. ఎక్కువగా వాడేటువంటిది ప్రపంచవ్యాప్తంగా. సో, ఆ యూనిట్ వచ్చేసరికి డైన్ కంటే పెద్దది న్యూటన్. న్యూటన్. సో, లెంత్‌కి సెంటీమీటర్ కంటే పెద్దది మీటర్ అనేది యూజ్ చేస్తాం. మీటర్. సో, న్యూటన్ పర్ మీటర్. ఆప్షన్ బి. క్వెషన్ నంబర్ 100కి బి అనమాట. ఓకే. సో, ఇది ఓవరాల్‌గా వీటిలో ఉన్నటువంటి కాన్సెప్ట్. రైట్. థాంక్ యూ. ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 95 జియోగ్రఫీ అండ్ స్టాండర్డ్ జీకే అని. ఫస్ట్ వన్, ఈ క్రింది వాటిలో ఏ ఎడారి ఆసియాకి చెందినది కాదు? ఏ అరేబియా ఎడారి, బి గోబీ ఎడారి, సి సహారా ఎడారి, డి థార్ ఎడారి అని. సో ఇది మనకి మధ్యధరా సముద్రం అండి. ఇది మనకి ఉండేటువంటిది మధ్యధరా సముద్రం. ఇంతా కూడా థార్ ఎడారి అండి. ఇది ఈ ఎడారి పేరే థార్ ఎడారి. ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉంటుంది. ఇది థార్ ఎడారి. ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉంటుంది థార్ ఎడారి. ఇదంతా కూడాను అరేబియన్ ఎడారి. మనకంతా కూడా ఏం సార్ అంటే ఇది అరేబియన్ ఎడారి. సో ఇది యెమెన్, ఇది ఒమన్ అండి. ఒమన్, యెమెన్, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పర్షియన్ గల్ఫ్ అండి. ఇది పర్షియన్ గల్ఫ్. ఇదంతా కూడా మనకి ఏంటి సార్ అంటే సిరియన్ డెజర్ట్ ఇలా ఉంటుంది. సో ఇదంతా అరేబియన్ ఎడారి అండి. సౌదీ అరేబియా దేశంలో ఇది అరేబియన్ ఎడారి. ఇది ఎర్ర సముద్రం అండి ఇది. సో మనకి ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఉండేది సహారా ఎడారి అండి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏంటి సార్ అంటే సహారా ఎడారి. ఇది ప్రపంచంలో అతిపెద్దదండి. ఓకేనా. సో ఇక్కడ గోబీ అనేది మంగోలియా ఈ ప్రాంతంలో ఉంటుందండి. ఇది కోల్డ్ డిజార్ట్ అండి. గోబీ శీతల ఎడారి. ఈ గోబీ శీతల ఎడారి అండి. కూల్డెస్ట్ ఎడారి. ఈ గోబీ శీతల ఎడారి అనేది మనకి ఏ ప్రాంతంలో కలుస్తారంటే ఇక్కడ ఈ మంగోలియాకి చైనాకి మధ్య ఉన్నటువంటి ఎడారి అండి. ఓకేనా. సో అంటే ఈ గోబీ అనేది చైనాలో, అరేబియన్ ఎడారి సౌదీ అరేబియాలో కాదు. ఇక్కడ ఏంటి సార్ అంటే సౌదీ అరేబియా ప్రాంతంలో ఉంటుంది. ఈ అరేబియన్ ఎడారిలో ప్రధానంగా మనకి ఏంటి సార్ అంటే సౌదీ అరేబియన్ ఎడారికి ఒకవైపున ఏముంది ఎర్ర సముద్రం ఉందండి. ఒకవైపున పర్షియన్ గల్ఫ్ ఉంది. యెమెన్, ఒమన్ ఉన్నాయని. ఇంకోటి స్పెయిన్. ఇక్కడ మనకి సిరియన్ ఎడారి ఉంది. సో ఇక్కడ ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి. ఈ ఎడారిలో మళ్ళీ 2 రకాలు ఉంటాయండి. ఎర్గ్ ఎడారని అంటే రెగ్ ఎడారండి. రెగ్గు. ఎర్గ్ ఎడారిస్ అండ్ రెగ్ ఎడారిస్ అండి. ఓకేనా. ఇందులో ఎర్గ్ ఎడారి అనేవి ఇసుక ఎడారులు, రెగ్ ఎడారి అనేవి రాతి ఎడారులు అండి. రెగ్ ఎడారులు అనేవి రాతి ఎడారులు. ఓకేనా అండి. ఇందులో మనకి ఈ వాటిలో ఎడారి ఏ ఆసియాకి చెందింది కాదంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి సార్ అంటే సహారా. ఇది ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది. ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో ఉండేటువంటి ఎడారే సహారా. ఇక్కడ నివసించిన గిరిజన తెగలు సైమైట్స్ అండి. ఎవరుంటారు? సైమైట్లు అనే గిరిజన తెగలు ఇక్కడ ఉంటారు. ఓకే. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఎక్కువగా పండించే పంట ఏమిటి? భారతదేశంలో ఎక్కువగా పండించే పంట ఏమిటి? సాధారణంగా మనకి ఏ రాగి, బి గోధుమ, సి మొక్కజొన్న, డి వరి. చూడండి సార్ ఇక్కడ పంటల్లో చూసుకుంటే వరి అధికంగా పండించిన రాష్ట్రం అంటే మనకి ఏ రాష్ట్రం వస్తుందండి? వరి మరియు జనపనార అండి. జూట్ అండ్ ప్యాడీ ఎక్కువగా పండించే రాష్ట్రం వెస్ట్ బెంగాల్ అండి. గుజరాత్ వచ్చినప్పటికి అధికంగా పండే పంట ప్రత్తి. అధికంగా పండించేది గుజరాత్ అండి. ప్రత్తితో పాటు వేరుశెనగ అధికంగా పండించేది కూడాను. వేరుశెనగ అధికంగా పండించే రాష్ట్రం కూడాను గుజరాత్ అండి. ఓకేనా. ఇక్కడ మనకి ఇలా చూసుకుంటే కర్ణాటక పట్టు అధికంగా పండించే రాష్ట్రం అయితే కర్ణాటక. ఈ పట్టులో ఏ రకానికి చెందిన పట్టు అండి? మల్బరీ రకానికి చెందిన పట్టు అండి. అదే మనకి అస్సోం రాష్ట్రం అయితే
అధికంగా మనకి అంటే బంగారపు పూతని ముగా పట్టు అంటారు. బంగారం గోల్డ్ ఏదైతే మనకి ఈ గోల్డెన్ కలర్ ఉంటదండి. గోల్డ్ కలర్‌లో ఉండేటువంటి పట్టు ముగా పట్టు అస్సాం. మరియు తేయాకు అధికంగా పండించే రాష్ట్రం గూడాను మనకి అస్సాం అండి. తేయాకు అధికంగా పండించే రాష్ట్రం గూడా అస్సాం. సో, ఇక్కడ పంజాబ్ అనేటప్పటికి మనకి అధికంగా ఏమొస్తదనంటే గోధుమ అధికంగా పండించే రాష్ట్రం అయితే గోధుమ అధికంగా పండించే రాష్ట్రం పంజాబ్ అండి. ఓకేనా? సో, భారతదేశంలో ఎక్కువగా పండించే పంట ఏంటి సార్ అంటే మనకి వరి అధికంగా పండిస్తారండి. ఓకే. సో, మొదటి హరిత విప్లవం ద్వారా మొదటిసారిగా 1960లో చేసిన 66లో చేసిన హరిత విప్లవం ఏదైతే ఉందో, ఈ హరిత విప్లవం ద్వారా ప్రభావితమైన పంటని అడిగితే మనకి ఎప్పుడైనా గోధుమండి. ఆ తర్వాత రెండవ పంట అయితే వరి. రెండవ పంట అయితే ఏమొస్తది సార్ అంటే వరి. ఆ తర్వాత చిరుధాన్యాలు ఇవన్నీ వస్తాయండి. ఓకే. నెక్స్ట్ వన్. ప్రపంచంలోని అతిపెద్ద ఖండం అండి. విస్తీర్ణ పరంగా అంటే వైశాల్య పరంగా అయితే చూసుకుంటే విస్తీర్ణం లేదా వైశాల్య పరంగా ప్రపంచంలో అతిపెద్ద ఖండాలు చూసుకుంటే మొదటిది ఆసియా ఖండం అండి. రెండవది ఆఫ్రికా ఖండం అండి. మూడవది అంటార్కిటికా. సో, ఉత్తర అమెరికా. ఇలా మనకేంటి సార్ అంటే అంటార్కిటికా ఖండం. ఇది ప్రపంచంలో అతిపెద్ద ఖండం. ప్రపంచంలో చిన్న ఖండం అని అడిగితే మాత్రం ఇవి పెద్ద ఖండాలు. చిన్న ఖండం అయితే ఏంటి సార్ అంటే ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా ఖండం చిన్నదండి. ఓకేనా? సో, ఇలా మనకి ఆసియా ఇక్కడ మనకి ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం అని అడిగితే ఎప్పుడైనా ఎత్తైన శిఖరం అంటే ఎవరెస్ట్ అండి. ఎవరెస్ట్ శిఖరం. మౌంట్ ఎవరెస్ట్ శిఖరం. ఓకేనా? సో, ఇది ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ వన్. చైనా దుఃఖదాయిని అయిన హుయాంగ్ హో నది ఎక్కడ జన్మిస్తుంది? ఏ. విక్టోరియా సరస్సు. బి. టిబెటన్ ఎత్తైన ప్రాంతం. సి. ఇటాస్కా సరస్సు. డి. కునియన్ పర్వతాలండి. చైనాలో ఉన్నటువంటి ఈ పర్వతాలు కునియన్ పర్వతాలు అండ్ విక్టోరియా సరస్సు. ఇంకా మనకి విక్టోరియా సరస్సు అనేటప్పటికి మనకి ఏంటి సార్ లేక్ సుపీరియర్ ఉంది. ఈ సుపీరియర్ అనే సరస్సు కానీ లేదా బైకాల్ అనే సరస్సు లోతైన సరస్సు బైకాలు. పెద్ద సరస్సు అయితే మనకి సుపీరియర్ అండి. ఇక్కడ అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అని అడిగితే మాత్రం ఉప్పునీటి సరస్సు అయితే కాస్పియన్ సరస్సు అండి. కాస్పియన్ సరస్సు. సో, ఇలా కునియన్ అనే పర్వతాల్లో మనకి ఏంటి సార్ అంటే హుయాంగ్-హో అనే నది జన్మిస్తుందండి. దీన్ని చైనా దుఃఖదాయిని అని పేర్కోవడం జరుగుతుంది. ఈ కునియన్ పర్వతాలనేవి మనకి ఈ మంగోలియా ప్రాంతం నుంచి మంగోలియన్ వర్డ్ అండి ఇది. మంగోలియా దేశానికి దగ్గరగా ఉండేటువంటి పర్వతాలు. మంగోలియా దేశంలో ఉన్నటువంటి దేశానికి చైనాకి సరిహద్దుగా ఉన్నటువంటి పర్వతాలండి. ఓకేనా? కొరియాలిస్ ప్రభావం ఉపరితల ప్రవాహాన్ని యాంటీ సవ్యదిశలో తిరగడానికి గల కారణం ఏమిటి? ఏంటి సార్ అంటే మనకి పూర్వార్ధకాలం దీన్ని 0 degrees ఈక్వేటర్ అని అంటే భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉండేటువంటి కాలం ఉత్తర అర్ధగోళం అండి ఇది. ఇది దక్షిణ అర్ధగోళము. సో, ఇలా సమానం చూసుకుంటే ఇదంతా తూర్పు అర్ధగోళం అండి. ఇలా మనకి ఎప్పుడు కూడాను ఇవి ఇక్కడ స్ట్రీమ్స్ అనేవి కొరియాలిస్ ప్రభావం వల్ల ఉత్తర అర్ధగోళంలో ఎలా ప్రయాణిస్తాయంటే సవ్య దిశలో ప్రయాణిస్తాయి. అంటే క్లాక్ వైజ్ అని. అదే మనకి దక్షిణ అర్ధగోళంలోకి వచ్చినప్పటికి అవి ఎలా ఉంటాయి సార్ అంటే భూమధ్య రేఖ వైపున యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాయండి. ఎలా వస్తాయండి ఇవి? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్ అండి. అంటే అపసవ్య దిశలో వస్తాయండి. అపసవ్య దిశలో భాగంగా ఇవి ప్రయాణించడం జరుగుతుంది. సో, ఆన్సర్ సి అండి. తూర్పు అర్ధగోళం ఏ దిశలో ప్రయాణిస్తాయంటే అపసవ్య దిశలో ప్రయాణించడం జరుగుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ వన్. భారతదేశం యొక్క పొడవైన నది వంతెన పేరు ఏమిటి? భారతదేశం యొక్క పొడవైన నది వంతెన పేరు ఏమిటి? ఏ మనకి దిబాంగ్ నది వంతెన రోయింగ్ డాంబుక్ మధ్య ఉంది. బి. మహాత్మా గాంధీ సేతు పాట్నా హాజీపూర్ మధ్య ఉంది. సి. బాంద్రా వరల్సి లింక్ ముంబై మధ్య ఉంది. డి. భూపెన్ హజారికా సేతు టిన్సుకియా
తిన్సుకియా మధ్యలో ఉందండి. ఓకేనా. చూడండి సార్, మనకి హిమాలయ నదుల్లో అతి పొడవైనది కానీ అతి పెద్ద నది కానీ అంటే మనకి ఏమొస్తుంది సార్ అంటే ఇది బ్రహ్మపుత్ర నది అండి. ఈ బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో ఈ నది పైన ఉపనది అయినటువంటి లోహిత అనే నది ఉందండి. లోహిత నది. ఈ నదికి ఒకవైపున డోలా, మరోవైపున సాదియా. ఈ రెండు పట్టణాల మధ్య నిర్మించినటువంటి అతి పొడవైనటువంటి రోడ్డు నది వంతెననే డోలా సాదియా. డోలా టు అస్సాంలో సాదియా నుండి, అరుణాచల్ ప్రదేశ్లో డోలా టు అస్సాంలో సాదియా మధ్య నిర్మించబడినటువంటి ఈ వంతెనకే అస్సాం రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసుడైనటువంటి పేరు పెట్టారండి. ఆయన పేరే భూపెన్ హజారికా వంతెన. దీనికి భూపెన్ హజారికా వంతెన అని పేరు పెట్టారు. ఏ నది పైన కలదంటే లోహిత నది పైన కలదండి. ఇది మనకి ఏ నది పైన నిర్మించబడింది అంటే లోహిత నది పైన. అది దేనికి గల ఉపనది అంటే బ్రహ్మపుత్ర నది గల ఉపనది. సో ఆన్సర్ ఇస్ డి అండ్ ఓకే. నెక్స్ట్ వన్, అంతరిక్షంలో నడిచిన మొదటి వ్యక్తి ఎవరు? ఏ ఓం యూరి గగోరిన్, బి అలెక్స్ లియోనోవ్, సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, డి డెనిస్ టిటో అండి. సో మనకి అంతరిక్షంలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అంటే అలెక్సీ లియోనోవ్ అండి. ఈయన సోవియట్ రష్యా అండి. సోవియట్ యూనియన్ అంటారు. సోవియట్ యూనియన్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈయన అపోలో సోయోజా అనే ఒక నౌక మీద మొదటిసారిగా వెళ్ళడం జరుగుతుంది అంతరిక్షంలోకి. అది యూరి గగారిన్. నేను చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అయితే చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి అంటే ఎవరు సార్ అంటే మనకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండి. నీల్ ఆర్మ్స్ట్రాంగ్. ఈయన చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి అండి. ఓకేనా. ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 94 ఎకనామిక్స్ క్వశ్చన్ అండి. మొట్టమొదటి క్వశ్చన్, జ్ఞానపీఠ అవార్డు పొందిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్ ఏ ఆశా పూర్ణాదేవి, ఆప్షన్ బి మహాశ్వేతాదేవి, ఆప్షన్ సి అమృత ప్రీతం, ఆప్షన్ ఏ మహాదేవి వర్మ. గుర్తుపెట్టుకుని ఇక్కడ మనకు జ్ఞానపీఠ్ పురస్కారం ఏదైతే ఉందో ఇది మన దేశంలోనే అత్యున్నత సాహిత్య పురస్కారము. ఈ సాహిత్య పురస్కారాన్ని అనుకున్న మొట్టమొదటి మహిళ ఎవరంటే ఆశా పూర్ణాదేవి. అదేవిధంగా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని మొట్టమొదటిసారిగా అందుకున్న వ్యక్తి ఎవరంటే జి శంకర్ కురూప్. ఈయన మనకు మొట్టమొదటిసారిగా జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకోవడము జరిగింది. మన తెలుగు రాష్ట్రంలో చూసినట్టయితే మనకు విశ్వనాథ్ సత్యనారాయణకి రావడం జరిగింది. అదేవిధంగా మనకు సి నారాయణ రెడ్డికి రావడం జరిగింది. సో ఈ జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు వీళ్ళందరూ కూడా. పుదుచ్చేరి సీఎం వి నారాయణస్వామి 2020-21 ఆర్థిక సంవత్సరానికి 9,000 కోట్ల పన్ను రహిత బడ్జెట్ ని ఇటీవల సమర్పించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు? ఆప్షన్స్ విపి సింగ్ బద్నోర్, దినేశ్వర్ శర్మ, ప్రఫుల్ పటేల్, కిరణ్ బేడి. ద రైట్ ఆన్సర్ ఇస్ కిరణ్ బేడి అండి. మన భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఎవరు అంటే కిరణ్ బేడి. సో ఈమెనే పుదుచ్చేరి గవర్నర్ గా నియమించబడ్డారు అన్నమాట. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన 2020 హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి 118, 116, 120, 117. ద రైట్ ఆన్సర్ ఇస్ 116వ స్థానంలో ఉంది. సింగపూర్ అన్న దేశం మొట్టమొదటి స్థానంలో ఉందండి. సింగపూర్ అనే దేశము. భారతదేశం వచ్చేసరికి 110వ స్థానం తీసుకుంది. ఆరోగ్యం అదేవిధంగా వైద్యం. సో ఈ రెండింటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్ ని మనము చేయడం జరుగుతుంది. కింది వాటిలో యోజన నామమాత్రపు ప్రీమియం మరియు పంట నష్టం విషయంలో అత్యధిక పరిహారం ఇచ్చింది ఇది. ఏ స్కీమ్ వల్ల మనకు ఈ యొక్క పంట నష్ట పరిహారం అనేది ఎక్కువగా వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ పంట నష్ట పరిహారం. ఆప్షన్ ఏ పిఎం ఫసల్ బీమా యోజన, పిఎం కృషి సంచయ్ యోజన, శ్యాంప్రసాద్ ముఖర్జీ అర్బన్ మిషన్, ప్రగత్ కృషి వికాస్ యోజన. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకు ఇది వచ్చేసరికి ఫార్మర్ డెవలప్మెంట్ స్కీమ్. అదేవిధంగా ఇది వచ్చేసరికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల యొక్క సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము. పిఎం కృషి సంచయ్ యోజన వచ్చేసరికి మనకు ఈ యొక్క గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూములకు నీరు అందించే ఒక కార్యక్రమం అండి, సాగునీరు అందించే కార్యక్రమం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఇది కేవలము పంట నష్ట పరిహారం విషయంలో పనిచేసే ఒక యోజన పథకం. ఓకే, ఈ యోజన ద్వారా ఏం చేస్తున్నారు బేసికల్గా అంటే మీరు కొద్ది ప్రీమియం చెల్లించినప్పుడు మీ పంట నష్టపోయినప్పుడు
అప్పుడు మీ ప్రీమియం చెల్లించినందువల్ల మీకు ఎంత నష్టం అయిందో దాని తగ్గట్టు మీకు పంట నష్ట పరిహారము ఆ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేది ఈ స్కీమ్ పేరండి. చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఇస్ రైట్ ఆప్షన్. అన్ని సేవలపై 0.5% ఏసెస్ వసూలు చేస్తారు. ఆప్షన్ ఏ స్వచ్ఛ భారత్ సెస్, ఆప్షన్ బి కృషి కళ్యాణ్ సెస్, ఆప్షన్ బి కౌశల్ వికాస్, ఆప్షన్ డి ఏఎన్బి 2. ఆప్షన్ వచ్చేసరికి ఏఎన్బి 2 కూడా రైట్ ఆన్సర్ అండి. కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇది ఇప్పుడు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు జిఎస్టీ రావడంతో ఈ 2 తీసివేయడం జరిగింది. వెల్కమ్ టు ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాంటెస్ట్ 95 ఎకానమీ ఎక్స్ప్లెనేషన్ అండి. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 18, 2020 ప్రకటించినట్టుగా అంతర్జాతీయ పర్యావరణ లేబుల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం భారతదేశంలో ఎన్ని బీచ్లు నామినేట్ చేయబడ్డాయి? సో యాక్చువల్గా 12 బీచ్లు నామినేట్ చేయబడ్డాయి. దాంట్లో 8 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ సర్టిఫికేషన్ వచ్చింది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇవి ఒక పరిశుభ్రమైనటువంటి బీచ్లు అని చెప్పేసి దీనికి ఒక సంకేతం. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి మనకు ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 8 బీచ్లకు బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ రావడం జరిగింది. ఇటీవల జరిగిన ఇండియా EU జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ సమావేశం 2020 యొక్క ఏ ఎడిషన్ జరిగింది? 14వ ఎడిషన్ ఆఫ్ ఇండియా EU జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కమిటీ సమావేశం జరిగిందండి. దీని ద్వారా భారతదేశము యూరోపియన్ యూనియన్ లో ఉన్నటువంటి అన్ని దేశాలతో ఒకే ఎత్తున వాళ్ళు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి 14వ సమావేశం అనేది జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్ ఎవరు? చూడండి, ఆప్షన్ సిడి దేశ్ముఖ్, హిల్టన్ యంగ్, ఎడ్విన్ లుటియన్స్, ఆస్బోర్న్ స్మిత్. సిడి దేశ్ముఖ్ భారతీయ గవర్నర్ అండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి భారతీయ గవర్నర్. కానీ ఆస్బోర్న్ స్మిత్ మొత్తానికి మొదటి గవర్నర్. కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అండి. భారతీయ మూలం నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొదటి గవర్నర్ ఎవరు అంటే బేసికల్ గా భారతీయ పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్. ఇంతకుముందు మనం చూసుకున్నాము. రైట్ ఆన్సర్ ఇస్ నన్ అదర్ దెన్ సిడి దేశ్ముఖ్. అసంఘటిత రంగానికి ఏ సంస్థ సమాచారం సేకరిస్తుంది? మామూలుగా ఇది మనకు అన్ఎంప్లాయ్మెంట్ అనే నిరుద్యోగ విషయంలో ఈ సమాచారం సేకరిస్తూ ఉంటుంది. ఆ సేకరించే సంస్థ NSSO, నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఇంతకుముందు ఎలా ఉండేదంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఆ సమాచారం సేకరించేది, CSO వాళ్ళు దాన్ని క్రోడీకరించేసి పబ్లిష్ చేసేవాళ్ళు అనమాట స్టాటిస్టిక్స్ ని. కానీ ఇప్పుడు 2 కలిసి NSO అని ఒక కొత్త సంస్థగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆన్సర్ ఇస్ NSSO ఇస్ ద రైట్ ఆన్సర్ అండి ఈ విషయంలో. కింది వాటిలో నీతి ఆయోగ్ గురించి సరిగ్గా సరిపోలేదు. నీతి ఆయోగ్ ప్రధాన కార్యాలయం ఢిల్లీ కరెక్టే అండి. నరేంద్ర మోడీ చైర్మన్ కరెక్టే అండి. మాతృ సంస్థ బాధ్యత కరెక్టే అండి. నీతి ఆయోగ్ ఎవరి స్థానంలో వచ్చింది? జాతీయ అభివృద్ధి మండలి స్థానంలో కాదండి. నీతి ఆయోగ్ అనేది ప్రణాళికా సంఘం స్థానంలో వచ్చిందనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. జాతీయ అభివృద్ధి మండలి స్థానంలో నీతి ఆయోగ్ రాలేదు. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Welcome to ISE online classes. Today we are going to discuss about NTPC Telugu Medium Grand Test number 95 history questions. First question, గాంధీజీ 1919లో సత్యాగ్రహ సభను దేనికి నిరసనగా చేశారు అన్నారు. సో 1919లో మహాత్మా గాంధీ దేనికోసం సత్యాగ్రహం చేశారంటే రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా చేయడం జరిగిందండి. సో ఇక్కడ ఆన్సర్ మనకి బి అవుతుంది. ఉప్పు సత్యాగ్రహం 1930లో స్టార్ట్ అయింది. పాత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం భారతదేశంలో డయార్కీ వ్యవస్థ స్టార్ట్ అయింది. ద్వంద్వ పరిపాలన విధానం ప్రారంభమైంది. జలియన్వాలాబాగ్ ఉదంతం 1919 ఏప్రిల్ 13న జరిగింది. జనరల్ ఓ డయ్యర్ దీనికి కారణం. సో దీనిపైన హంటర్ కమిషన్ నియమించడం జరిగింది. సో ఆన్సర్ మనకి బి అవుతుంది. మహాత్మా గాంధీ భారతదేశంలో తన సత్యాగ్రహాన్ని మొదట ప్రారంభించినటువంటి ప్రదేశం. సో ఈయన చంపారణ్లో ప్రారంభించినండి 1917లో బీహార్ రాష్ట్రంలో. అదేవిధంగా అహ్మదాబాద్ మిల్లు సంఘటన సందర్భంగా మొదటిసారిగా ఆయన నిరాహార దీక్ష చేయడం జరిగింది. మరి బర్దోలి ఉద్యమంలో పాల్గొన్నారు. తర్వాత కేడా ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. సో ఆన్సర్ మనకి సి అవుతుంది. కాలక్రమానుసారం అమర్చండి అన్నారు. క్యాబినెట్ మిషన్ భారతదేశానికి 1946లో వచ్చింది. క్రిప్స్ మిషన్ 1942లో వచ్చింది. వేవెల్ ప్రణాళిక 1943లో అనౌన్స్ చేశారు. అదేవిధంగా క్విట్ ఇండియా ఉద్యమాన్ని 1942లో స్టార్ట్ చేసిన మనం VCR ఫార్ములా. సో ఇక్కడ రాజాజీ ఫార్ములా మనకి 1943లో అనౌన్స్ చేశారు. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆర్డర్ ప్రకారం చెప్పాలి అంటే ఫస్ట్ వన్ ఏం చెప్తున్నామంటే 1942 క్రిప్స్ మిషన్. సో సెకండ్ వన్. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం కూడా 1942లోనే. డేట్ల ప్రకారం చూస్తే ఇవి 1, 2 అవుతున్నాయి.
సో ఇక్కడ మనకి 2 4 5 3 1 అవుతుంది. సో 3 1 అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే బి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, గాయత్రి మంత్రం ఎందులో ఉంది అంటే ఋగ్వేదంలో ఉందండి. సో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ వేదం, మనకి అతి పురాతనమైనటువంటి వేదం ఋగ్వేదము. సో ఇక్కడ 10 మండలాలు ఉంటాయి ఋగ్వేదంలో. సో ఇక్కడ 3వ మండలంలో మనకి గాయత్రి మంత్రం గురించి చెప్తున్నారు. 10వ మండలంలో మనకి పురుష సూక్తం గురించి తెలియజేస్తున్నారు. సో ఆన్సర్ మనకి ఏ అవుతుంది. సామవేదం ఇక్కడ సంగీత పరికరాల గురించి తెలియజేస్తుంది మనకి సామవేదం. యజుర్వేదం మనకి యజ్ఞ యాగాల గురించి తెలియజేస్తుంది మనకి యజుర్వేదం. అధర్వణ వేదం ఇక్కడ మంత్ర తంత్రాల గురించి తెలియజేస్తుంది మనకి అధర్వణ వేదం. సో ఆన్సర్ మనకి ఏ అవుతుంది. మోతీలాల్ నెహ్రూ కమిటీలో ఎవరు సభ్యులుగా ఉన్నారు? తేజ్ బహదూర్ నఫ్రూ, అని, మంగళ్ సింగ్, అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్. సో ఇక్కడ వీళ్ళందరూ సభ్యులుగా ఉన్నారండి. సో ఆన్సర్ మనకి డి అవుతుంది. నెక్స్ట్ వన్, శ్రీరంగపట్నం వద్ద ట్రీ ఆఫ్ లిబర్టీని ఎవరు ప్లాన్ చేశారు అంటే, సో ఇక్కడ స్వేచ్ఛ వృక్షాన్ని నాటినటువంటి వ్యక్తి ఎవరంటే టిప్పు సుల్తాన్ నాటినండి స్వేచ్ఛ వృక్షాన్ని. సో ఆన్సర్ మనకి సి అవుతుంది. నెక్స్ట్, భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యం యొక్క నిజమైన స్థాపకుడు. ఇక్కడ ముస్లిం సామ్రాజ్యాన్ని నిజంగా స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే కుతుబుద్దీన్. ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ స్థాపిస్తాడు నిజమైనటువంటి ముస్లిం సామ్రాజ్యాన్ని. సో వాస్తవానికి మహమ్మద్ గోరి భారతదేశం మీద 17 సార్లు దండయాత్ర చేసినప్పటికీ కూడా ఆయన ఉద్దేశం ఏంటి అంటే భారతదేశంలో ఉండేటువంటి సంపదను మొత్తాన్ని కూడా కొల్లగొట్టాలనేటువంటి ఉద్దేశంతో అటాక్ చేశారు. ఇక్కడ మహమ్మద్ గోరి భారతదేశంలో ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించాలి అని చెప్పి బయలుదేరి భారతదేశం మీద దండయాత్ర చేస్తాడు. సో విన్ అయిపోయి ఇక్కడ ఆయన బానిసైనటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ని నియమించి వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ మార్గ మధ్యంలో చనిపోతాడు. దీంతో కుతుబుద్దీన్ ఐబక్ ఇక్కడ స్వతంత్రాన్ని ప్రకటించుకొని బానిస వంశాన్ని స్థాపిస్తాడు. సో కాబట్టి ఈయననే భారతదేశంలో ముస్లిం సామ్రాజ్యానికి నిజమైన స్థాపకుడిగా చెప్పుకున్నాం కుతుబుద్దీన్ ఐబక్ ని. షాజహాన్, సో మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈయన యొక్క కాలాన్ని స్వర్ణయుగం అని చెప్తున్నాం మనం. సో ఆన్సర్ మనకి బి అవుతుంది. సత్యమేవ జయతే అంటే ఏంటి అన్నారు. సో నిజం మాత్రమే విజయం సాధిస్తుంది, నిజమైన విశ్వాసం అన్నారు. నిజమైన దైవం, నిజముక నిధి అన్నారు. నిజమే విజయాన్ని సాధిస్తుంది అనేది ఇక్కడ సత్యమేవ జయతే అంటే ఇది మండక ఉపనిషత్తు నుంచి తీసుకున్నారండి సత్యమేవ జయతేని. ఇక్కడ ఆన్సర్ మనకి ఏ అవుతుంది. సో ఇవి మనకి దీంట్లో కనిపించేటువంటి క్వశ్చన్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ 95 అండి, 95. సో దీనిలో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ యొక్క లక్షణాలు. ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ అంటే ఇండియన్ సమాఖ్య వ్యవస్థ యొక్క లక్షణాలు అని అడుగుతున్నాడు. అధికారాల విభజన, ఎస్ కరెక్టే. ద్విసభలు ఉండే శాసనసభ, ఓకే. స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ఓకే. ప్రధానమంత్రి యొక్క నాయకత్వం కాదు. వ్రాతపూర్వక రాజ్యాంగం అంటే చూడండి ఇక్కడ మనకు ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ యొక్క లక్షణాలు వ్రాతపూర్వక రాజ్యాంగం. ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ యొక్క లక్షణాలు ఏమిటి అంటే, ఒకటి వ్రాతపూర్వక రాజ్యాంగం, తర్వాత స్వతంత్ర న్యాయ వ్యవస్థ, ద్విసభలుండే శాసనసభ, అధికారాల విభజన. ఈ 4 కూడా ఫెడరల్ సిస్టమ్ యొక్క లక్షణాలు, ఓకేనా. సో ఇక్కడ 1 2 3 5. సో ఇది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఒకటి మినహా న్యాయ వ్యవస్థ స్వతంత్రము. క్రింది వాటిలో ఒకటి మినహా న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్ర్యము అంటే ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థ పనితీరును నిరోధించకూడదు. ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థ పనితీరును నిరోధించకూడదు. న్యాయ వ్యవస్థ నిర్ణయానికి శాసనసభ జోక్యం చేసుకోకూడదు. జవాబుదారీతనం లేకపోవడం. న్యాయమూర్తులు భయం లేకుండా తమ విధులను నిర్వర్తించగలగాలి. ఓకేనండి. ఈ క్రింది వాటిలో ఒకటి మినహా న్యాయ వ్యవస్థ స్వాతంత్ర్యం అంటే అని అన్నాడు. అంటే న్యాయ వ్యవస్థ యొక్క స్వాతంత్ర్యం అంటే ఏమిటి? ఒకటి కాదట, ఆ ఒకటే అడుగుతున్నాడు ఇక్కడ. మిగతా అన్నీ కూడా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను తెలియజేస్తాయి. ఎగ్జిక్యూటివ్ న్యాయ వ్యవస్థ పనితీరును నిరోధించదు. ఎగ్జిక్యూటివ్ అంటే కేంద్ర ప్రభుత్వం, ఓకేనా. అంటే కార్యనిర్వాహక వర్గం. కేంద్ర మంత్రిమండలి కానీ రాష్ట్ర మంత్రిమండలి కానీ న్యాయ వ్యవస్థ పనితీరును నిరోధించవు. సో కాబట్టి అది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను తెలియజేస్తుంది. న్యాయ వ్యవస్థ నిర్ణయానికి శాసనసభ జోక్యం చేసుకోకూడదు. న్యాయమూర్తులు భయం లేకుండా తమ విధులు నిర్వర్తించగలుగుతారు. ఎస్, వాళ్ళు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా నిర్వర్తించగలుగుతారు. సో ఈ 3 కూడా న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను తెలియజేస్తున్నాయి. జవాబుదారీతనం లేకపోవడం అనేది మాత్రం కాదు. సో జవాబుదారీతనం అనేది ఎందుకు ఉండదండి? రాజ్యాంగం ప్రకారమే న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి ఇచ్చిన దానిలో మనకు సి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, రాజ్యాంగాన్ని రూపొందించిన మొదటి దేశం ఏది అని ఇచ్చారు. సో రాజ్యాంగాన్ని రూపొందించుకున్నటువంటి మొదటి దేశము USA, 1787. ప్రపంచంలో మొదటి లిఖిత రాజ్యాంగం ఇదే.
ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకు ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్ పాలిటీ బిట్స్ అండి. చాలా మంచి క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. సో ఈ మాదిరిగా క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో పాలిటీ నుంచి ఇంకా ఏ రకమైన క్వశ్చన్, ఎంత డెప్త్గా క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఒక స్టాండర్డ్ లెవెల్లో మనం ఈ క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. సో మీరందరూ కూడా ఎగ్జామ్కు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి అనేటువంటిదే మన సంస్థ యొక్క ఇంటెన్షన్. కాబట్టి మనం ఇచ్చినటువంటి గ్రాండ్ టెస్ట్లు ఏవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో సో వాటిని ఒకసారి మీరు మళ్ళీ పరిశీలించండి. సో దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ కూడా చేయండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.